నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటు సీనియర్ హీరోస్ లో ఫుల్ ఫామ్ లో ఉంటూనే అటు యంగ్ హీరోస్ కి సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రజెంట్ అయిన బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమారాస్ ఇలా వరుసగా 4 సినిమాలతో 400 కోట్ల సినిమాలు అందించాడు ఇండస్ట్రీకి. ఏజ్ కి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్నాడు. ఇదే ఆయన విజయ రహస్యం. ప్రజెంట్ బాలయ్య కూడా పాన్ ఇండియన్ బాట పట్టాడు. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా చేసిన సెన్సేషనల్ మాస్ సంభవం అఖండకి సీక్వెల్ గా అఖండ 2ని తీస్తున్నాడు. మాస్ కమర్షియల్ సినిమాలని కొత్త పుంతలు తొక్కించింది అఖండ సినిమా. ఇందులో బాలయ్య మార్క్ హీరోయిజం, బాలయ్య మార్క్ డైలాగ్స్, బాలయ్య మార్క్ ఎలివేషన్స్ కి ఏమాత్రం కొదవ లేకుండా కథను నడిపిస్తూనే దానికి డివోషనల్ టచ్ ఇచ్చాడు బోయపాటి. అంతే, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాస్ట్ జరిగింది. బోయపాటి మాస్ టేకింగ్ కి, బాలయ్య ఊర మాస్ యాక్టింగ్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాలయ్య బోయపాటిలది ఒక డెడ్లీ కాంబో. వారి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి టాలీవుడ్ ఇండస్ట్రీ. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో వాళ్ళు చేసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండకి సీక్వెల్ గా అఖండ 2 తీస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ కావాల్సింది. అయితే మొన్న జరిగిన కార్మికుల సమ్మె ప్రభావ కారణంగా ఈ సినిమా షూటింగ్ కొంత పెండింగ్ ఉండిపోయింది. ఒక సాంగ్ అలాగే ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా పెండింగ్ ఉండిపోయింది. దాని కారణంగానే ఈ సినిమాని సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ చేశారు. అయితే చాలా మంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి భయపడి ఓజీ సినిమా హైప్ ని తట్టుకోలేక అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25ని రిలీజ్ కి వచ్చింది. అయితే ఓజీ సినిమా అదృష్టం బాగుండి అఖండ 2ని పోస్ట్ పోన్ చేశారు. లేదంటే కనుక ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కి ఈసారి కూడా 100 కోట్ల సినిమా వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా ఆ సినిమాకి బొక్క పడి ఉండేది. అయితే ఇక్కడ వాళ్ళు అఖండ 2 సినిమాని కేవలం ఓజీ సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేశారనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే బాలయ్య ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి హిట్ ముఖం చూసి ఆయన దాదాపుగా దశాబ్ద కాలం పైనే అవుతుంది. మొన్న రిలీజ్ అయిన హరిహర విరమల సినిమా పరిస్థితి ఏంటో మనం కల్లారా చూసాం. ఆ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. కావాల్సిన థియేటర్స్ లో రిలీజ్ చేశారు. బెనిఫిట్ షోలు వేశారు. ఒక్కో టికెట్ 800-1000 రూపాయలు పెట్టి అమ్మినా కూడా ఆ సినిమాకి డే 1 రీజనల్ సినిమా కలెక్షన్స్ కూడా రాలేదు. లాంగ్ రన్ లో కూడా రీజనల్ సినిమా కలెక్షన్స్ కూడా రాబట్టలేదు ఆ సినిమాకి. అలాంటిది ఓజీ సినిమాకి భయపడి అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేయడం ఏంటి? బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ సినిమాకి అఖండకి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి సీక్వెల్ హైప్ భారీగా ఉంది. దానికి తోడు తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో ఈ సినిమా పైన మరింత హైప్ ఉంది. అంటే తెలుగుతో సమానమైన హైప్ ఉంది అఖండ 2 సినిమా పైన. దానికి తోడు బాలయ్య ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా 100 కోట్లు గ్యారంటీ. ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మినిమం గ్యారంటీ హీరోగా నిలబడిపోయాడు బాలకృష్ణ. అఖండ 2 సినిమాతో బాలకృష్ణ 200 కోట్లపై కన్నేశాడు. అయితే ఈ అఖండ 2 సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, ఈ సినిమాని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది బాలకృష్ణ చెప్పేశాడు. సెప్టెంబర్ 25 నుంచి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ పైన ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొంతమంది డిసెంబర్ అన్నారు, తర్వాత జనవరి అన్నారు, అదే సంక్రాంతి, ఆ తర్వాత సమ్మర్, ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పేశారు. అయితే బాలకృష్ణ మాత్రం కరెక్ట్ గా చెప్పేశాడు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామని చెప్పేశాడు. అంటే డిసెంబర్ 5న రిలీజ్ కావచ్చు ఈ సినిమా. ఎందుకంటే డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ సినిమా సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. ఇక ఆ డేట్ నే అఖండ 2 సినిమా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకో ఒక రోజు ముందే పోస్ట్ పోన్ ప్రీపోన్ చేయొచ్చు. అంటే ఒక రోజు ముందే, అంటే డిసెంబర్ 4th, ఆ రోజు గురువారం పడుతుంది. అంటే డిసెంబర్ 4th కానీ లేదంటే డిసెంబర్ 5th కానీ అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి ఇంకో ముఖ్య కారణం ఎస్ఎస్ తమన్. ఈయనే అఖండ 2 సినిమాకి అయితే మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈయన మళ్ళీ ఓజీ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. 2 సినిమాలకి ఒకేసారి పనిచేయడం కొంత ఇబ్బందిగా అనిపించినట్టుంది. దానికి తోడు ఓజీ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఇక డబ్బింగ్ వర్క్ కావచ్చు, ప్రీ ప్రొడక్షన్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ అఖండ 2 సినిమాకి ఇంకా సాంగ్ పెండింగ్ ఉంది, అలాగే ఫైట్ సీక్వెన్స్ పెండింగ్ ఉంది. కాబట్టి నాకు కూడా కొంచెం టైం కావాలని అడిగినట్టున్నాడు ఆయన. అందుకనే ఈ సినిమాని ఒకవేళ వాళ్ళు షూటింగ్ చేయాలి, ఖచ్చితంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నట్టయితే మూవీ మేకర్స్ ఫాస్ట్ గా ఆ సాంగ్ ని అలాగే ఫైట్ సీక్వెన్స్ ని కూడా కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు. కాకపోతే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన తమన్కి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు.
రెండు సినిమాలకి ఒకేసారి మ్యూజిక్ అందించడం అనేది. అదిగాక బాలయ్య తమన్ల కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ క్రేజ్ ఉంది ట్రేడ్ లో. వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎస్ఎస్ తమన్ అందించిన ఎలివేషన్ బీజిఎం కి బాలకృష్ణ రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సినిమాలతో. ఆయన యాక్టింగ్ కి అలాగే ఎస్ఎస్ తమన్ అందించిన బీజిఎం తోడై ఆ సినిమాలు ఎక్కడో నిలబడ్డాయి. అందుకనే కొంచెం టైం తీసుకున్నట్టున్నాడు ఎస్ఎస్ తమన్ కారణంగా కూడా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారని బాలకృష్ణ నిన్న చెప్పకనే చెప్పేశాడు. అఖండ 2 సినిమాలో ప్రధానంగా సనాతన ధర్మం గురించి ఉంటుంది. అయితే అఖండ 2 సినిమాతో తెలుగుతో పాటు నార్త్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఎలాగైనా సరే నార్త్ లో అఖండ 2 సినిమాతో భారీ కలెక్షన్ అయితే కొల్లగొట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని కూడా తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే బాలయ్యే స్వయంగా హిందీలో తన సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇది మాత్రం హైలైట్, ఎవరికి కూడా సాధ్యం కాదు. ఒక ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ వీళ్ళు మాత్రమే హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలరు. ఇది వీళ్ళకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇకపోతే అఖండ సినిమాలో కొంచెం అంటే పార్ట్ 2లో అక్కడక్కడ సనాతన ధర్మం గురించి ఉంటుంది. కానీ అఖండ 2 సినిమాలో మాత్రం మొత్తానికి అంటే సినిమా మొత్తం కూడా సనాతన ధర్మం పైనే ఉంటుంది. మరి ఈ సినిమా అయితే December 5th అయితే రిలీజ్ కాబోతుంది. December 5th బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడం ఖాయం అఖండ 2. మరి అఖండ 2 December 5th రిలీజ్ అయితే మంచిదా లేదంటే సంక్రాంతికి రిలీజ్ అయితే మంచిదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.